నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఇది విజయనగరం ప్రధాన అంశం చూద్దాం. ఒక చేయి లేకున్నా ఇంకోటి ర్యాకెట్ల 4 ఏళ్ల వయసులో రోడ్డు ప్రమాదం. అప్పుడే ఓ చేతిని కోల్పోయాడు, అయినా పట్టు వదలలేదు. క్రమశిక్షణ అంకితాభావంతో చదువు పూర్తి చేశాడు. ఇదే సమయంలో ఏదో ఒకటి సాధించాలనే తపనతో బ్యాడ్మింటన్లో అడుగుపెట్టాడు. పారా క్రీడాకారుడిగా రాణిస్తూ అనేక పథకాలు సాధించాడు. క్రీడా కోటలో రైల్వే కొలువు పొందాడు. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు తనకిష్టమైన ఆటలో ప్రతిభ చూపుతూ ఉన్నాడు. కొత్తవలస మండలం కంటకాపల్లి ప్రాంతానికి చెందిన యాళ్ల సత్యబాబు తాజాగా విశాఖలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన తలసమయ రన్లో పాల్గొని నారా భువనేశ్వరి పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. 2010లో పారా క్రీడాకారుడిగా ప్రస్థానం ప్రారంభించాడు. ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో 6 స్వర్ణాలు, 4 రజతాలు, 7 కాంస్య పథకాలు పొందాడు. 2015లో ఇంగ్లాండ్లో జరిగిన మీట్లో తానేంటో నిరూపించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఏలూరు, విశాఖ, విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి మీట్లతో ప్రతిభ చూపాడు. తల్లిదండ్రులు చిన్ని, రాము కూలీలు, సోదరి ఉన్నారు. ఎలాంటి లోపం ఉన్నా సాధించాలనే తపన ఉంటే విజయం సొంతమవుతుందని చెప్తూ ఉన్నాడు మన సత్యబాబు. 2014లో తొలి ప్రయత్నంలోనే రైల్వే కొలువు సాధించాడు. అనంతరం టోర్నీలో పాల్గొంటున్నాడు. అయితే ప్రధానంగా చూస్తూ ఉన్నాం, ఒక చేయి లేకుండా ఇంకోటి ర్యాకెట్ల సాధన చేస్తూ ఉన్న సత్యబాబుని చూస్తూ ఉన్నాం. 4 ఏళ్ల వయసులోనే రోడ్డు ప్రమాదంలో అప్పుడే ఓ చేతిని కోల్పోయాడు, అయినా పట్టు వదలలేదు. అంటే మనకి సాధారణంగా అన్నీ ఉన్నా సరే ఏదో ఒకటి మనం లోపం పెట్టుకుని కాలాన్ని వృధా చేసుకుంటూ ఒక ఇంట్లో అన్ని రకాలుగా సౌకర్యాలు ఉంటాయి, కానీ మనం చదువుకోవాలన్నా మనం ఏదైనా సరే సాధించాలన్న ఆలోచన ఉన్నా సరే ఏదో ఒక లోపం పెట్టుకుని మనకు అది లేదు, మనకి ఇది లేదు, నాన్న కొనలేదు, అమ్మ తిట్టిందని చెప్తూ వంక కారణాలు పెట్టుకుని మన ఆశయాలకి వెళ్ళకుండా చాలా వరకు అయితే మాత్రము కోట్ల రూపాయలు ఉన్న కుమారులు కుమార్తెలు మనం చూసాం. అలాగే టాలెంట్ ఉన్న చాలా వరకు కూడా వెనక్కి ఉండిపోయి సాధన చేయలేని వరకు కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ సత్యబాబు అదేం చేయలేదు. నాకంటూ ఇతనికి 4 ఏళ్ల వయసులోనే రోడ్డు ప్రమాదంలో చేయి కోల్పోయినా సరే పట్టు వదలలేదు. సాధించాలి అనుకున్నాడు, సాధించాడు. రైల్వేలో కొలువు కూడా సాధించాడు. అలాగే క్రీడాకారుడు కూడా ఆ గుర్తింపు పొందాడు. ప్రధానంగా క్రీడాకోటలో అయితే మాత్రము జాబ్ సంపాదించిన తర్వాత తన ఇష్టమైన ఆటలో మాత్రం పట్టు వదలలేదు సత్యబాబు. ఇలాంటి వాళ్ళని మనం ఎంతోమంది చాలామంది చూసుకుంటే మాత్రం చాలా వరకు అయితే మాత్రం విజయ సాధనలో సాధించినట్టుగా మనకు తెలుసు. కాబట్టి ఎప్పటికైనా సరే ప్రయత్నం అనేది చేయాలి, మొదలు పెట్టాలి. ఏదో ఆటంకాలు వస్తున్నాయి కదని మాత్రం మధ్యధరలో వదిలేస్తే మాత్రం మనం కావలసిన సాధనకైతే మాత్రం చేయకపోతే మనం ముందుకు వెళ్ళలేని పరిస్థితి మనం చాలా వరకు మనం చూస్తూ ఉన్నాం. చిన్న విషయాల్లో చిన్న వాటిలో చాలా వరకు అయితే మాత్రం వెనుకబడిపోతూ ఉంటాం. చిన్న గొడవలకి మనస్తాప చెందడం, ఇగోకు చెందడం, లేకపోతే లేనిపోయిన మనస్పర్ధల వల్ల చాలా వరకు అయితే మాత్రము క్షణికావేశాలలో చాలా మంది కూడా ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉంటాం. కానీ ఇది అన్నిటి కూడా చనిపోయేది ఖచ్చితంగా ఏదో ఒకరు చనిపోతాం కాబట్టి సాధించే చనిపోవాలని అనుకున్నాడు. ఖచ్చితంగా ఇక్కడ మన సత్యబాబు అయితే మాత్రం కొలువు సాధించాడు. అలాగే ర్యాకెట్లో కూడా తన క్రీడల్లో ఆటల్లో అయితే ప్రతిభావంతుడు సాధించినట్టుగా మనం తెలుస్తూనే ఉంది. ఇక్కడ స్క్రీన్ పై కూడా మనం చూస్తూ ఉన్నాం. నారా భువనేశ్వరి చేతుల మీదుగా ప్రశంస పత్రం కూడా అందుకుంటున్నాడు సత్యబాబు. కాబట్టి ఎప్పటికైనా సరే మనం ఏదైతే మన ఆశయం పెట్టుకుంటామో దాని కృషి అయితే మాత్రము ఖచ్చితంగా చేస్తే మాత్రము మనం అది గుడ్ ఆర్ బ్యాడ్ రాబోతున్న రోజుల్లో ఏ విధంగా మనం వచ్చిన సరే స్వీకరించి మన ముందులో ప్రయత్నం అనేది చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా సక్సెస్. ఇలాంటి పాఠాలు కథనాలు ఎన్నో చూసాం. కాబట్టి ఎప్పటికైనా మారి మన యొక్క ఏదైతే ఆశయం ఉంటుందో ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా సత్యబాబులాగైతే మాత్రం సాధించవచ్చని తెలుస్తూనే ఉంది. అలాగే విజయనగరంలో మరొక ప్రధాన విషయం చూద్దాం. వేగం ఆగనంటుంది, ప్రాణం నిలవనంటుంది. కేవలం విజయనగరంలోనే కాదు, జిల్లాలో అన్ని చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిర్లక్ష్యం, అతివేగం, అప్రమత్తంగా లేకపోవడం, రోడ్డు నిబంధనలు పాటించకపోవడం, మైనర్ డ్రైవింగ్ తదితర కారణాలతో అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతూ ఉన్నాయి. అయినప్పటికీ చర్యలు కానరావడం లేదు. నెల రోజుల కిందట విజయనగరంలోని రంజనీ థియేటర్ సమీపంలోని వేగంగా వెళ్తున్న ద్విచక్ర వాహన చోదకుడు ఓ మహిళను ఢీకొన్నాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. పూల్బాగ్ రోడ్డు, గొట్లం బైపాస్, బొండపల్లి, అంబట వలస, మధుపాడ, రాజపులోప, కంది వలస తదితర మార్గాలు నెలకు 7 నుంచి 10 ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే మద్యం తాగి నడపడం, అతివేగం, ట్రిపుల్ రైడింగ్, దూర ప్రయాణం, నిద్ర ముంచుకొస్తున్నా విశ్రాంతి లేకుండా వెళ్ళడం, నిబంధనలు పాటించకపోవడం అంటూ కారణాలు చెప్తూ ఉన్నారు. రద్దీ ప్రమాదాలకు కారణాలు తెలుసుకునేందుకు సీసీ కెమెరాల పాత్ర కీలకం. ప్రధాన రహదారుల నుంచి హైవేల వరకు వీటిని ఏర్పాటు చేశారు. నిర్వహణ లేకపోవడంతో చాలా వరకు పనిచేయడం లేదు. ఇటీవలే రంజనీ థియేటర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించి కారణాలు
తెలుసుకునేందుకు నానా అవస్థలు పడ్డారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని 1000 సీసీ కెమెరాల వరకు ఉన్నాయి. ఇందులో ఎలా పనిచేస్తున్నారో కూడా తెలియడం లేదు. పోలీసులతో పాటు అన్ని విభాగాల వారు ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ ఉన్నారు. మైనర్లు డ్రైవింగ్లపై కఠిన చర్యలు తీసుకుంటూ వాహన యజమానులపై కేసులు పెడుతూ ఉన్నాం. ఆదరాబాదర ప్రయాణాలు వద్దు, నిర్లక్ష్యంతో పాటు ప్రాణాలు కోల్పోతున్నారు. చోదకులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టుగా రవాణా ఉప కమిషనర్ మణికుమార్ చెప్తూ ఉన్నారు. హడావుడి ప్రయాణాలు వద్దు, రాత్రి వేళలో రాకపోకలు సాగించకపోవడమే మంచిది. శిరస్త్రాణం, సీటు బెల్ట్ తప్పనిసరి. దూర ప్రాంతాలు అయితే ఆర్టీసీ రైలు సేవలు సద్వినియోగం చేసుకోవాలన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నట్టుగా చూస్తూనే ఉన్నాం. వేగం ఆగనంటుంది, ప్రాణం నిలవనంటుంది అన్నట్టు ఈ ప్రధాన కథను మనం స్క్రీన్పై చూస్తూ ఉంటే కేవలం ఇది విజయనగరంలోనే కాదు, ఎక్కడ చూసినా సరే మైనర్లు అయితే మాత్రము పేటరేకపోతూనే ఉన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అసలు మైనారిటీ తీరక ముందులనే మన తల్లిదండ్రులు అయితే మాత్రం వాళ్ళకి వాహనాలు, ద్విచక్ర వాహనాలు ఇవ్వడం, అలాగే 4 వీలర్స్ ఇవ్వడం, వాళ్ళ యొక్క ఉత్సాహాన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. కానీ సమయం రావాలి అని అయితే మాత్రం తల్లిదండ్రులు ఎందుకు మర్చిపోతున్నారో అర్థం కాని పరిస్థితి. ఏదో వాళ్ళ యొక్క అవసరాల కోసము, లేకపోతే బయటకు వెళ్ళాలి నా కొడుకు ఇక్కడ చాలా వరకు అయితే మాత్రం ఇబ్బంది పెడుతూ ఉన్నాడేనో బుద్ధి కోసము ఇలా ఇవ్వడం వల్ల వాళ్ళ ప్రాణాలే కాదు, ఎదురుగా వస్తున్న ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోతున్న కథనాలు అయితే మాత్రం వేల సంఖ్యలో మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇప్పటికీ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, హెల్మెట్ పెట్టుకోండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి, సెల్ ఫోన్ డ్రైవింగ్ వద్దు అని అధికారులు అప్రమత్తం అనేక మాధ్యమాలు చెప్తున్నప్పటికీ కూడాను ఎవరు కూడాను చెవును పెడచెవుడు పెడుతూ ఉన్నట్టుగానే మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా సరే మైనర్లు అయితే మాత్రమే కాదు, అలాగే పెద్దవారు కూడాను రాత్రిపూట అయితే మాత్రం ప్రయాణం సురక్షితం కాదు. అత్యవసర పరిస్థితులు అయితే బయటికి రండి తప్పించి మిగతా వాటికైతే మాత్రము ఇక్కడ చాలా డేంజరస్గా ఉన్నాయి. కాబట్టి పరిస్థితులు ఏమీ బాగోలేదు. కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా ఇక రైల్వే అలాగే బస్సు సౌకర్యాలు అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఏదో ఆదరా గాబరా అది కూడాను అవసరం లేదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలైనా ప్రైవేటు ఉద్యోగాలైనా కానీ ఉదయం లేచి నుంచి మళ్ళీ పడుకునేంత వరకు అయితే మాత్రం ఖచ్చితంగా సమయానికి చేరుకోవాలని చెప్పేసి కొద్దిగా సమయాన్ని ఎక్కడైతే వేగం అయితే వెళ్ళిపోతామని చెప్పి అక్కడ మాత్రమే సమయాన్ని ఎక్కువ కేటాయిస్తున్న పరిస్థితుల్లో అయితే మాత్రం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటివి కాకుండా ఇక్కడ జీవితం అనేది, ఇక్కడ మనకు సమయం అనేది అక్కడ ఒక వాహనం పైన వెళ్తున్నప్పుడే కాదు, ప్రతి క్షణం కూడాను మన తల్లిదండ్రులు, మన పిల్లలు, మన భవిష్యత్తు. కాబట్టి ఆలోచన వస్తే మాత్రం ఖచ్చితంగా దానికి కావాల్సిన ప్రకాశం తీసుకోవాలని అధికారులు చెప్తూ ఉన్నారు. కేవలం అధికారులు చెప్పడం అనే కాదు, ప్రతి ఒక్కరు కూడాను బాధ్యతంగా తీసుకుంటే మాత్రము నిజంగా, ఎందుకంటే ఒక కుటుంబానికి ఆ యొక్క కుటుంబాన్ని తీసుకోవాల్సిన పెద్ద, లేకపోతే ఆశయాల కోసము క్రీడాకారుడిగా కావచ్చు, రాజకీయాలను కావచ్చు, వ్యాపారవేత్తగా ఎదగాలని ఆలోచన వస్తున్న వారు ఎదుటి వ్యక్తుల వల్ల ఆశయాలు అనేది కూడా చిదిముకుపోకూడదు. కాబట్టి ఖచ్చితంగా నియమ నిబంధనలు పాటించాలి. కాబట్టి ఒక అధికారులే, పోలీసు వారే, రవాణా వారే, ఇవందరూ కాకుండా ప్రతి ఒక్కరు బాధ్యతగా పెరిగితే మాత్రము మన కుటుంబమే కాదు, పక్కవారి కుటుంబం కూడా సురక్షితంగా ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంవి నాయుడు.